భారతదేశ తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల పూలే విగ్రహం వద్ద ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోని అసమానతలు, కుల వివక్షత, మహిళా విద్య కోసం పోరాటం చేశారని అన్నారు. సావిత్రి పూలేకు విద్యను నేర్పించి మహిళా విద్యకు కృషి చేశారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఎల్ఐసి ఓబీసీ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రటరీ రామ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 1827వ సంవత్సరంలో జన్మించారని తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించి స్త్రీ విద్య, వితంతు వివాహం, రైతులకు, కార్మికులకు అనేక చట్టాలు తీసుకొచ్చారని అన్నారు. ఎల్ఐసి నాయకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ దేశంలో సంస్కర్తలను మర్చిపోతున్నారని అన్నారు. మొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఓబీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్ గన్నయ్య, ఎస్ఆర్జే మాథ్యూస్, ఎం కోదండరాం, ఈశ్వర్రావు, రమేష్ బాబు, సూర్యనారాయణ, సురేష్, డి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, తాతారావు, గమార్ సింగ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఈరోజు మనం జ్యోతిబా పూలే గారి 199వ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతైనా ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా మనం ఆ మహనీయుని యొక్క ఆశయాలు, ఆ మహనీయులు ఈ జాతికి చూపినటువంటి ఒక బాట, ఈ జాతి అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ కుల వివక్ష, అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడు మాత్రమే ఈ దేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు, ఈ జాతి ఒక అభివృద్ధి పథంలో నడుస్తుంది అని ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చూపినటువంటి ఒక మార్గదర్శనికత కూడా మనం అందరం కూడా చదువుతూ దానిని ఆచరణలో పెట్టేటటువంటి దిశగా మనందరం కూడా నడవాలి. ఇప్పటికీ కూడా మనం మన పల్లెల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఈ కుల వివక్ష కానీ, ఇంకా అణగారిన వర్గాలు, ఇంకా వాళ్ళు అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. మరి అటువంటి వర్గాలను పైకి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని వారందరూ కూడా అభివృద్ధి దిశగా నడిచే విధంగా మనందరం కూడా ఎప్పుడైతే కృషి చేస్తామో, మనందరం కూడా చెయ్యి కలిపి ఆ అణగారిన వర్గాలను ఎప్పుడైతే మనం పైకి తీసుకొని రాగలుగుతామో ఆ రోజు మాత్రమే మన అందరికీ కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక స్వాతంత్రం సిద్ధించినట్టుగా మనం భావించాలి. కాబట్టి ఆ మహనీయుడు మరి మనకి సూచించినటువంటి బాటలో మనం అందరం కూడా నడుస్తూ మరి మన దేశ అభ్యున్నతికి అందరూ పాల్పడాలని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఈ జ్యోతిరావు పూలే 199 సందర్భంగా మనం గుర్తు చేసిన విషయం ఏంటంటే, ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో బుద్ధుడు మొట్టమొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఎందుకంటే వీళ్ళు ఒక మతానికి వ్యతిరేకంగానో ఒక కులానికి వ్యతిరేకంగానో పోరాడలేదు. కేవలం సంఘంలో ఉన్నటువంటి అసమానతలను, పీడిత వర్గాల పట్ల జరుగుతున్న దాడిని వ్యతిరేకంగా వాళ్ళ గళాన్ని విప్పి ప్రజలను విజ్ఞానవంతులు చేయాలనే తపనతోటి వాళ్ళ జీవితానంతటిని గడిపారు తప్ప ఏ ఒక్కరికో వ్యతిరేకంగా వారు ఎప్పుడూ కూడా పోరాడలేదు.
ఈరోజు మన ప్రీతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక జ్ఞాపకం కాదు, ఆయన మనకు ఒక మార్గదర్శి. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మనమందరం కూడా ఈ సమాజం పట్ల అంకిత భావంతో ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి 199వ జయంతికి విశేషంగా అందరికీ మరి ఎల్ఐసి ఆఫీసర్స్ తరఫున ఎస్సీ తరఫున కూడా శుభ వందనాలు. ఎందుకంటే మహాత్మా పూలే గారి యొక్క ఆశయాలు ఏంటంటే ఆయన ఒక బంధు ప్రీతి అనే ఒక పత్రిక స్థాపించి దాని ద్వారా ప్రజలలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమాజం బాగుపడుతున్న మీద అనేక విషయాలు ఖర్చు చేశారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడమే కాకుండా ప్రతి ఇంటింట, ప్రతి బహుజనుడి ఇంట, దళితుడి ఇంట మహాత్మా పూలే గారిని కొనియాడటం చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలు మరింత ఎక్కువ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మరి ఈరోజు మన భారతదేశాన్ని చూసుకుంటే పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే అవతార పురుషులందరూ కూడా రాముడి తర్వాత కృష్ణుడు, కృష్ణుడి తర్వాత విష్ణు, బ్రహ్మ ఇలాగే చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మన చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చరిత్ర మహనీయుల్ని ఈ భారతదేశ చరిత్రలో మరుగున పడుతున్న మహనీయులు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని నేను చెప్తా. ఎందుకంటే అనేక మందికి భారతరత్న ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి పంపినా ఇప్పటివరకు భారతరత్న ప్రకటించలేదు. ఈ ప్రాంగణం నుంచి మేము ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ ఉద్యోగుల సంఘం తరఫున, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే కలిపి ఎవరికి సావిత్రిబాయి పూలేతో కలిపి ఇద్దరికి మొట్టమొదటిసారిగా దంపతులకు భారతరత్న అందించే కార్యక్రమాన్ని మరి మన దేశ ప్రధాని మోడీ గారు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తూ, గొప్ప విషయం ఏంటంటే 1890లో పూలే గారు చనిపోతే 1891లో ఒక సంవత్సరంలోనే అంబేద్కర్ గారు పుట్టారు. 1897లో సావిత్రిబాయి పూలే గారు చనిపోతే 1898లో రమాబాయి అంబేద్కర్ పుట్టారు. అంటే ఎంత గొప్ప విషయం అంటే దీన్ని మనం ఇతిహాసాలు, గ్రంథాలు, చరిత్రగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళు ఈ గుర్తింపు రాలేదు. కానీ మనం ఖచ్చితంగా అంటే ఒక తరంలో ఉన్నటువంటి దేవుడు ఇంకో తరానికి, ఒక యుగంలో దేవుడు ఇంకో యుగానికి వెళ్ళినట్టుగానే అదే భావజాలు కలిగినటువంటి మహనీయుల్ని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఈ దేశ ప్రజానికి అందరం కూడా ఎవరైతే ఈ దేశ నిర్మాణంలో త్యాగాలు చేశారు, ఈ దేశ సంస్కృతికి మరి ఈ రోజు స్త్రీ విద్యకు ఉపయోగపడ్డారు, వాళ్ళందరినీ మనం మననం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఎందుకంటే ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను ఎస్ఎస్సి జనరల్ సెక్రటరీ ఉండగా నేను ఇనాగ్రేట్ చేశాను. అది నాకు ఎప్పుడూ గర్వకారణం. సోదరులందరూ కూడా వాళ్ళతో నేను కలిసి ప్రయాణం చేసే ప్రతి క్షణం కూడా నాకు ఆనందంగా ఉంటుంది. ఈరోజు మేము 1995లో ప్రారంభించిన ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు విశ్వవ్యాప్తమై ఈరోజు మరి పూలే గారికి భారతరత్నతో గౌరవం వస్తే అది మేము కూడా దాంట్లో భాగస్వామ్యమైనందుకు మేము చాలా గర్వపడతాం, సంతోషిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. 99వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గారికి, అలాగే మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వర గారికి, మేనేజర్ సేల్స్ శర్మ గారికి, అలాగే యూనియన్ నాయకులకి, అసోసియేషన్ నాయకులకి, ఇక్కడికి ఇచ్చేసిన ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రామ్ కుమార్. నేను ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ, అలాగే పూర్వ జనరల్ సెక్రటరీ రాజమండ్రి డివిజన్. మేము ఒకటే రాజమండ్రి డివిజన్లో పూలే విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 25 సంవత్సరాలుగా తొలుత గార్లాండ్ మా ఎస్ఎం గత ఎంచడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇదే కార్యక్రమం ఇంకా పునరుద్ధరిస్తాం. అలాగే పూలే గారు 1827వ సంవత్సరంలో పుట్టి 1890 సంవత్సరంలో మరణించే వరకు ఆయన జీవితం అంతా కూడా భారతదేశ ప్రజల కోసం సామాజిక అసమానతల రూపుమాటంలో కానీ సంఘ సంస్కృతిగా ఆయన 1848 నాటికే పాఠశాలలు స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించడం, అలాగే వితంతువులకు వివాహాలు చేయడం, అలాగే రైతు చేతుల కొరడ అనేది రైతుల కోసం చేయడం, అలాగే ముంబైలో కార్మికుల కోసం కార్మిక చట్టాలను తీసుకురావడం. ఇలా ఎవరైతే నారాయణ కండేవాళ్ళని కార్మిక నాయకుడిగా గుర్తించబడుతున్నారో ఆయన కూడా ఆయన శిష్యుడే. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చిన సంఘ సంస్కర్త పూలే గారిని స్మరించుకోవడం అనేది మా పూర్వజన సుకృతం. అదే కాకుండా ఆయన ఏదైతే చేశాడో ఈవేళ స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, చదువుకుంటున్నారంటే ఆయన పెట్టిన భిక్షే. ఎందుకంటే స్త్రీని చదివించి ఆయన భార్య చదివించి తొలి ఉపాధ్యాయునిగా చేసినటువంటి ఘనత కూడా ఆయనకి చెందుతుంది. అలాగే అనేక అంశాల్లో 1848 నుంచి 51 వరకు కూడా 10 పాఠశాలలు స్థాపించడం జరిగింది. అలాగే అంటర్ కమిటీకి నివేదిక ఇచ్చడం జరిగింది. 1885లో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోకి వచ్చినప్పుడు ఏ విధానం ఉండాలనేది నిర్ణయించడం జరిగింది. ఆయనకి తొలుత మహాత్మా బిరుదునివ్వడం జరిగింది. అదే
ఎవరైతే శాంతి స్వభావాలు ఉన్నాయో, ఎవరైతే సాంప్రదాయ ముసుగులు అరాచకాలు ఉన్నాయో అన్నిటి కూడా సత్యశోధక సమాజం అనేది స్థాపించి సత్యాన్ని నడవాలి, సత్యం ద్వారా మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పడం జరిగింది. భారతదేశంలో ఏదైతే అసమానతలు దీని అంతటికీ కూడా విద్య కారణం అని చెప్పాడు. విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే అయోమయం లేదు. ఈ అల్పసంఖ్యాకులందరూ కూడా చదువు లేకపోవడం వల్ల ఈ బానిసత్వానికి గురవడం జరిగింది చెప్పాడు. అదే కాకుండా భారతదేశంలో రాజకీయ బానిసత్వం కన్నా సాంఘిక బానిసత్వం చాలా ప్రమాదం అని చెప్పడం జరిగింది. అంచేత అనేక అంశాల్లో ఆయన చదివినట్టయితే గులంగిరి అనే పుస్తకాన్ని చదివిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా భారతదేశంలో క్రీస్తు శకానికి ముందు ఎవరున్నారు, క్రీస్తు తర్వాత ఎవరున్నారు, ప్రజెంట్ ఎవరున్నారు అని అనుకున్నప్పుడు ఆయన బుద్ధుడిని కానీ, కబీర్ గారిని కానీ, పూలే గారిని అధ్యయనం చేసిన తర్వాత అనేక అంశాలు ఆయన చేసుకుని ఆయన రాజకీయ గురువుగా పూలే గారిని అనువదించుకోవడం జరిగింది. అనేక అంశాల్లో ఆయన రాజ్యాంగాన్ని రచించినప్పుడు కూడా పూలే ఆశయాలలో ఏవైతే సూచించారో అవి కూడా పొందుపరచడం జరిగింది. ఆయన వితంత వివాహాలు చేయడం, బాల్య వివాహాలు నిర్మూలించడం, అందరికీ చదువు చెప్పడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, అనేక అంశాలు భారతదేశ సమకాలిక పరిస్థితుల్లో పూలే గారు తీసుకొచ్చారు. కాబట్టి ఆ మహానుభావుని తీసుకురావడానికి అనేక అంశాలు ఉన్నాయి. 1848 సంవత్సరం భారతదేశంలో సమూలమైన మార్పులు రావడం జరిగింది.